తండ్రి తల్లిని చెల్లెళ్లను ఎలా చంపేశాడో చెబుతూ కన్నీటి పర్యంతమైంది లక్ష్మీ ప్రసన్న. అనంతపురంలో భార్య బిడ్డల్ని హత్య చేసిన రామసుబ్బారెడ్డి కుమార్తె ఆమె. అమ్మని చెల్లెళ్లను చంపేసిన నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఏడ్చింది. లక్ష్మీ ప్రసన్న పరిస్థితి తెలుసుకున్న ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఆమెను చేరదీసి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. ఆమెను చదివించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. లక్ష్మీ ప్రసన్న జరిగిన సంఘటన గురించి చెప్పిన తీరుతో సభలో ఉన్నవారిని కలిచివేసింది. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నిన్న మార్నింగ్ మా అమ్మ మా ఇద్దరు చెల్లెళ్ళని మా నాన్న అతి కిరాతకంగా చంపారు. సుత్తి తీసుకొని తల మీద కొట్టి చంపారు. స్క్రూ డ్రైవర్లతో తల మీద అంతా చెక్కి గుచ్చి చంపారు. నా చిన్న చెల్లె తప్పించుకోవడానికి ట్రై చేస్తే నోరు మూసిపెట్టి వెనక్కి లాక్కుని వచ్చి మళ్ళీ లోపల రూమ్ లోకి తీసుకెళ్ళి సుత్తి తీసుకొని చంపారు. ఇవాళ మార్నింగ్ మళ్ళీ నాన్న కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. అసలు మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. రాజ్కుమారి మేడం గారు నన్ను పరామర్శించడానికి వచ్చి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక ప్రభాకర్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు నాకు చదువుకి అవసరమైన సహాయాన్ని నాకు చేస్తానని చెప్పారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాకు ఫైనాన్షియల్గా భరోసా ఇస్తానన్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.